హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. స్టారింగ్ కళ్యాణ్ రామ్, విజయశాంతి, డైరెక్టెడ్ బై ప్రదీప్ చిలుకూరి. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ అనిపించింది. క్లైమాక్స్ ఈజ్ మెయిన్ హైలైట్ ఆఫ్ ద మూవీ. స్టోరీ విషయానికి వస్తే అర్జున్ వాళ్ళ అమ్మ వైజయంతి చిన్నప్పటి నుండి అర్జున్ పోలీస్ అవ్వాలని అనుకుంటుంది. అర్జున్ కూడా ఐపీఎస్ అవ్వాలని అనుకుంటాడు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తను క్రిమినల్ అవుతాడు. తర్వాత ఒక విలన్ వాళ్ళ లైఫ్లోకి వస్తాడు. ఆ తర్వాత ఏమైందనేదే మూవీలో స్టార్టింగ్ అండ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ బాగుంటాయి. ఇంటర్వెల్ కూడా బాగా ఎండ్ అవుతుంది. బట్ సెకండ్ హాఫ్ అంతా ఫ్లాట్గా సాగిపోతుంది. ఎక్కడ ఇంట్రెస్టింగ్గా కానీ ఎంగేజింగ్గా కానీ అనిపించదు. బట్ లాస్ట్ 20 minutes మాత్రం మూవీ వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పటి వరకు అలాంటి క్లైమాక్స్ ఏ కమర్షియల్ మూవీస్లో ట్రై చేయలేదు. చాలా యూనిక్గా అనిపించింది. అలాంటి క్లైమాక్స్ని యాక్సెప్ట్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. విజువల్స్ కూడా డీసెంట్గా ఉన్నాయి. డైలాగ్స్ మంచి ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగున్నాయి. సెకండ్ హాఫ్ స్లో పేస్ అయింది. ఎమోషనల్ కనెక్టివిటీ మూవీ మొత్తంలో ఎక్కడా పెద్దగా లేదు. బట్ క్లైమాక్స్లో ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ యాజ్ అర్జున్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ముఖ్యంగా తల్లి కొడుకుల మధ్యలో వచ్చే సీన్స్లో జీవించేసాడనే చెప్పాలి. క్లైమాక్స్ అయితే మ్యాడ్. కళ్యాణ్ రామ్ గారు తప్ప వేరే ఎవరు అలాంటి క్లైమాక్స్ చేయరేమో అనిపించింది. విజయశాంతి గారు కూడా బాగా పర్ఫామ్ చేశారు. సరిలేరు నీకెవరు తర్వాత యాక్ట్ చేసిన మూవీ ఇది. ఇందులో పోలీస్ ఆఫీసర్గా ఇచ్చి పడేశారు. యాక్షన్ సీక్వెన్సెస్లో వచ్చే ఫైట్ సీన్స్లో అప్పట్లో ఏ ఎనర్జీతో అయితే చేశారో అదే ఎనర్జీతో చేశారు. మదర్ అండ్ సన్ ఎమోషన్ వర్క్ అవ్వడానికి విజయశాంతి గారి క్యారెక్టర్ కూడా బాగా ప్లస్ అయింది. మ్యూజిక్ బై అజ్నీష్ లోక్నాథ్. సాంగ్స్ ప్లేస్మెంట్స్ బాగున్నా వినడానికి యావరేజ్గా ఉన్నాయి. బీజిఎం డీసెంట్గా సిచ్యువేషన్కి సింక్ అయ్యేలా బాగానే ఇచ్చాడు. ఫైనల్లీ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి. ఆయన రాసుకున్న స్టోరీ బాగున్న నరేషన్ అండ్ స్క్రీన్ ప్లే ఫ్లాట్గా అంత ఎంగేజింగ్గా లేకపోవడంతో మూవీ కొంచెం డౌన్ అయింది. సెకండ్ హాఫ్లో డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ క్లైమాక్స్ సీన్స్ ఇవి అయితే చాలా బాగా డిజైన్ చేశాడు. స్క్రీన్ ప్లే అండ్ ఎమోషనల్ కనెక్టివిటీ ముందు నుంచే బిల్డ్ అయి ఉంటే మూవీ అవుట్పుట్ వేరేలా ఉండేది. ఓవరాల్గా చెప్పాలంటే ఓకే ఈజ్ ఫస్ట్ హాఫ్ అండ్ నాట్ సో ఎంగేజింగ్ సెకండ్ హాఫ్ ఈజ్ షాకింగ్ క్లైమాక్స్ లాగా మూవీ మొత్తం ఉండుంటే బాగుండేది. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.